ఓవర్లోడ్ ఓవర్ స్పీడ్ ఇప్పుడు ప్రాణాలు తీస్తోంది. తెలంగాణ చేవెళ్ల బస్సు ప్రమాద ఘటనతో యథేచ్ఛగా సాగుతున్న ఈ నిబంధనల ఉల్లంఘనలు మరోసారి తెరపైకి వచ్చాయి. టిప్పర్లు, లారీల్లో భద్రతా చర్యలు శూన్యమన్న విషయాన్ని మిర్జాగూడ ఘోర ప్రమాదంతో తేటతెల్లమైంది. అయితే ఇవేవీ పట్టనట్లుగా వ్యవహరిస్తున్న అధికారుల వైఖరితో అనేక కుటుంబాలకు కడుపుకోత మిగిలింది. మైనింగ్ వాహనాలు నడిపే విషయంలో నిబంధనలు ఉన్నా కాగితాలకే పరిమితమవుతున్నాయి. వాటిని పాటించాల్సిన యజమానులు, డ్రైవర్లు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుంటే అధికార యంత్రాంగంలోని కొందరు షరా మామూలుగా చూసి చూడనట్లు ఉంటున్నారు. ప్రతి వాహనానికి గరిష్ట సామర్థ్యం ఉంటుంది. ఆ మేరకు వాహనాల బాడీని తయారు చేస్తారు. కానీ బండరాళ్లు, ఇసుక, ఐరన్ ఓర్ వంటి ఖనిజాల్ని రవాణా చేసే లారీలు, టిప్పర్లలో ఆ తరువాత మార్పులు చేస్తున్నారు. ఎక్కువ బరువు తీసుకెళ్లేందుకు 1-2 ఫీట్ల ఎత్తు పెంచుతున్నారు. ఈ క్రమంలో అధిక వేగంతో వెళ్లేటప్పుడు అదుపు తప్పుతున్నాయి. ప్రమాదాల నియంత్రణకు జరిమానాల్ని పెంచే వెసులుబాటును కేంద్రం రాష్ట్రాలకు కల్పించింది. ఓవర్లోడ్తో వెళ్లే లారీలు, టిప్పర్లకు మహారాష్ట్రలో కనీసం 25,000 జరిమానా విధిస్తున్నారు. 2 అదనపు టన్ను నుంచి ప్రతి టన్నుకు 2,000 జరిమానా ఉంటుంది. తెలంగాణలో ప్రతి అదనపు టన్నుకు 1,000 జరిమానా మాత్రమే ఉంది. ఇక్కడ పర్మిట్ ఉల్లంఘన కింద 2,000 జరిమానానే ఉంది. విధించే జరిమానా కంటే వచ్చే ఆదాయం అనేక రెట్లు ఎక్కువ. దీంతో జరిమానాల్ని ఖాతరు చేయటం లేదు. హైదరాబాద్లో రాత్రి 10 నుంచి ఉదయం 7 గంటల వరకు మాత్రమే మైనింగ్ లారీలకు అనుమతుంది. కానీ 24 గంటలు వేగంగా తిరుగుతూ బెంబేలెత్తిస్తున్నాయి. హైదరాబాద్ చుట్టుపక్కల జిల్లాలు సహా రాష్ట్రంలోని వివిధ గనులు, క్రషర్ల నుంచి ఖనిజాల్ని రవాణా చేసే వాహనాలు ఓవర్లోడ్తో వెళుతున్నాయి. ఉదాహరణకు 10 టైర్ల లారీ, టిప్పర్ 24 నుంచి 25 టన్నుల లోడ్తో వెళ్లాలి. అంటే మొత్తం బరువు 34 నుంచి 35 టన్నులు. కానీ చాలా వాహనాల్లో అదనంగా 10 నుంచి 15 టన్నుల కంకర, ఇసుక వంటివి తీసుకెళ్తున్నారు. వాహనాల గరిష్ట వేగాన్ని పరిమితం చేయడానికి లారీలు, టిప్పర్లకు స్పీడ్ గవర్నెన్స్ పరికరాలు ఉండాలి. కానీ సుమారు 50% వాహనాలకు ఈ పరికరాలుండవు. ఎక్కువ ట్రిప్పులతో అధిక ఆదాయం పొందాలని వేగంగా నడుపుతూ ప్రమాదాలకు కారణమవుతున్నారు. ఓవర్లోడ్తో వెళ్లే వాహనాలకు సంబంధించి కఠిన చర్యలు తీసుకోవలసి ఉన్నా ఆ ప్రక్రియ నామమాత్రంగానే సాగుతోంది. మోటారు వాహనాల చట్టం ప్రకారం అలాంటి వాహనాల్ని సీజ్ చేయాలి. కొందరు రవాణా శాఖ అధికారులు జరిమానాలు వేసి వదిలేస్తున్నారు. డ్రైవర్ల లైసెన్స్ సస్పెండ్ చేసే వీలున్నప్పటికీ ఆ చర్యలు తీసుకోవడం లేదన్న విమర్శలు ఉన్నాయి. ఓవర్లోడ్ వాహనాల్ని సీజ్ చేయాలని పలువురు అధికారులు భావిస్తున్నప్పటికీ పార్కింగ్ స్థలాల కొరత తీవ్రంగా ఉంది. హైదరాబాద్తో పాటు పలుచోట్ల ఈ సమస్య ఉంది. ఇలాంటి వాహనాల్ని సీజ్ చేసి పోలీస్ స్టేషన్, బస్సు డిపో, ఆర్టీఏ కార్యాలయం వీటిలో ఎక్కడో ఓ చోట పెట్టాలి. చాలా చోట్ల ఇప్పటికే సీజ్ చేసిన వాహనాలతో ఖాళీ లేదని అధికారులు చెప్తున్నారు. చాలా కాలంగా జప్తులో ఉన్న ఫైన్ కట్టి తీసుకెళ్లని వాహనాల్ని వేలం వెయ్యొచ్చు. రవాణా శాఖ ఆ ప్రక్రియను చేపట్టడం లేదు.